బుజ్జి దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అబ్బా చూడాలి చూడాలనేసి. దగ్గరికి వచ్చిన తర్వాత నా ఎక్సైట్మెంట్ అయితే ఆగట్లేదు. అబ్బా ఏ ముద్దురా బుజ్జి. అస్సలు నార్మల్ గా లేదు. కానీ నేను సినిమా చూసినప్పుడు అనుకునేదాన్ని మా డార్లింగ్ ప్రభాస్ గారు ఎప్పుడూ బుజ్జి దగ్గర మాట్లాడతారు కదా, కానీ లోపల ఎక్కడో ఉందేమో బుజ్జి అని నాకు కూడా ఫీల్ అవుతుంది. కానీ మాట్లాడే ఛాన్స్ ఉంటే మాట్లాడొచ్చు కదా అని అనుకుంటున్నాను. ఏదైనా అడుగుదాం. హలో హలో బుజ్జి. మేబీ మా డార్లింగ్ మాట్లాడిస్తేనే మాట్లాడుతుందేమో అనుకుంటున్నాను, లేకపోతే మాట్లాడదేమో. నేను మాట్లాడుతున్నప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. బుజ్జి హలో ఉంది, లోపల అయితే బుజ్జి ఉంది. సరే ఇప్పుడు నేనే చాలా ఇంత చూసి ఎగ్జైట్ అవుతున్నానంటే ప్రాబబ్లీ మీరు కూడా చూస్తున్నారు కాబట్టి మీకు కూడా చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఒక్కసారి మా బుజ్జిని టూర్ చేసేద్దామా? పదండి. ఏంటండి బాబు ఈ టైర్ ఏంటి అసలు? చూద్దాం. హైలీ ఇంపాసిబుల్. ఎస్, ఇది కళ అయితే కాదు, నిజం. ఎస్, నేను ఏదైతే చూసానో కల్కి సినిమాలో ఉన్న మా బుజ్జి ఇది అనమాట. ఎవరైతే ఉన్నారో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్, మీకైతే ఈ పండగ అస్సలు నార్మల్ గా ఉండదు. ఎందుకంటే మా జీ తెలుగులో రాబోతుంది కాబట్టి. బాబా ఎన్ని సీన్స్ చూడలేదు మేము. బట్ ఎవరైతే మిస్ అయ్యారో మీకైతే పండగ అనే చెప్పొచ్చు. తెలుసు కదా మన జీ తెలుగులో ఇదే 12th January 12th వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కల్కి అయితే రాబోతుంది. సో డెఫినెట్లీ మీ అందరికైతే పండగ అనే చెప్పొచ్చు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ అయితే ఒక టైర్ చూసాము, ఇంత ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఏంటిది అసలు నాకు అర్థం కావట్లేదు. టయరా లేకపోతే ఏంటి అసలు? బాబోయ్ బాబోయ్. అరే నిజంగా దీని ముందు నేను అసలు కనిపించట్లేదబ్బా. బయట చూస్తే అంత సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. ఎందుకంటే మా డార్లింగ్ ప్రభాస్ గారు కూర్చున్నారు కాబట్టి లోపలికి వెళ్ళి కూర్చొని ఆ ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందేమో అనేసి నేనైతే అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళాలబ్బా. అక్కడ ఉన్న బుజ్జితో అయితే మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. అవునా, నిజమా? నేనేనా లోపలికి వెళ్ళబోతున్నా? ఆహా, ఓ మై గాడ్, మై డ్రీమ్ కమ్ ట్రూ. సో క్రేజీ. లిటరలీ నేను బయట నుంచి చూసిన తర్వాత అబ్బా లోపలికి ఎక్కుతానా లేదా అలా ఉన్నాను అనమాట. ఎక్కిన తర్వాత నాకు వేరేలా ఉందన్నమాట ఫీలింగ్. నిజంగానే ఎక్కడో కూర్చున్నాను అన్నట్టు ఫీలింగ్ అయితే ఉందప్పా. ఎస్ బుజ్జి, మీరు నాతో కూడా మాట్లాడాలప్పా. ఓన్లీ మా డార్లింగ్ తో మాత్రమే కాదు, మాతో కూడా మాట్లాడాలి. అవునా? ఓకే. బుజ్జి నాకు ఒక విషయం చెప్పింది. ఏంటో తెలుసా? ఈ విషయం కనుక మీరు వింటే చాలా 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 ఎక్సైట్ అయిపోతారు. ఎస్పెషల్లీ మా డార్లింగ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే అసలు పండగ. ఎందుకంటే ఇదే ఆదివారం 5:30కి మన జీ తెలుగులో కల్కి రాబోతుంది. డెఫినెట్లీ మీకైతే ఈ ఆదివారం పండగ అనేది చెప్పొచ్చు. మిస్ చేయకుండా మన జీ తెలుగులో 5:30కి ఆదివారం తప్పకుండా ఫ్యామిలీతో పాటు చూడండి.